కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎవరేం అడిగినా నా సమాధానం ఒకటే, నేను రేవతిని ప్రేమించిన. ఏందిరా రోహిణి జీవితాన్ని నాశనం చేస్తావా? రోహిణికి దక్కని నువ్వు ఎవరికి దక్కడానికి ఈ లేదు. నాయనమ్మా, మావతో నేను కలిసి బతకాలనుకుంటా ఉంటాను గాని సంపుకోవాలనుకోలేదు. నువ్వు వాణ్ణి చంపుకోవు, వాని మీద ఉన్న ప్రేమను చంపుకోవు, మమ్మల్ని మాత్రం చంపుతావు. సంపయ్యమ్మే సంపయ్యే, మాకు కొంచెం ఈసం పెట్టి సంపయ్యే. రోహిణమ్మ పెళ్లి శుభాకాంక్షలు. కర్రడా నన్ను చూస్తాడు ఎటకరంగా ఉండదు. అయ్యో 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 అమ్మ, మీ మీద మమ్మకారం తప్ప ఎటకారం లేదమ్మా. మావ తన పెళ్లి జరగలేదని పెళ్లి శుభాకాంక్షలు చెప్పి ఎగతాలు ఏంది, మీకు పెళ్లి జరగలేదా? జరగలేదో అని అడుగుతావేంద్రా? కొండ్లు కనిపించడం లేదురా? అసలు పెండ్లైన ఆడపిల్ల మాదిరిగా నేనేమైనా కొత్త సీర కట్టుకొని ఉండానా? తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఉండానా? చేతి నిండా గాజులు వేసుకొని ఉండానా? కాలికి మెట్లు పెట్టుకొని ఉండానా? అన్నిటికన్నా ముఖ్యమైనది నా మెడలో తాలుండదా? ఏం చూసానవరా? నిజంగానే మీ ఇద్దరు పెళ్లి కాలేదా? అదేమన్నా శుభవార్తనారా? అడిగడిగి మరి తెలుసుకుంటాడేమో. ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి అయిపోయింది అనుకుంటా ఉన్నానే. మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా మామ హీరో ఆడికొచ్చి ఫైటింగ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ఓ పెద్ద బండ తీసుకొచ్చి నన్ను నెత్తినేసినాడు సామే. ఏం బండా? ఇది ఉండదే ఈ మహాతల్లి దీన్ని ప్రేమిస్తున్నాడంట, దీన్ని పెళ్లి చేసుకుంటాడంట. ఇది ఉండదే ఈ మహాతల్లి దీన్ని ప్రేమిస్తున్నాడంట, దీన్ని పెళ్లి చేసుకుంటాడంట. గౌతమ్ మన రేవతిని పెళ్లి చేసుకుంటానన్నా కూడా ఈ బిడ్డ ఈడికెందుకు వచ్చిందే? ఖచ్చితంగా నా కోసమే అయి ఉంటదే. అవును, రేవతమ్మని పెళ్లి చేసుకుంటాన్నాడు కదా మీ మామ, మళ్ళీ ఎందుకు వచ్చినావా? వచ్చినాన్రా, కాను లేకుండా రాలేదు. ఇక్కడుండారు చూడు ఇద్దరు, నాకు ఆశ చూపించి మా ఇద్దరికి పెళ్లి చేపిస్తామన్నారు. కానీ ఆఖరి నిమిషంలో వీళ్ళ కొడుకు తెలిసి చేసుకుంటాను అంటే మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయినారు. అందరూ కూడా కలుపుకొని నాటకాలు ఆడుతూ ఉంటారు. చెప్తాను, అందరు సంగతి చెప్తాను. ఏవరా కర్రే, కొంచెం కూడా భయం భక్తి లేకుండా నాటింట్లోనే మందు దుకాణం పెట్టేసినావా? సరే, దాన్ని కూడా క్షమించేస్తాను. రాగానే ఎందుకురా పెంట మీద రాయేసినావు? అబ్బా, చాలా ఆనందంగా ఉండదు. ఇక నుంచి మందు వేయకూడదు, ఆరోగ్యం కాపాడుకోవాలా. రోహిణి మన కోసం వచ్చేసింది.
గుండె గూడు నీదే నెచ్చలి వయసై రగులు మంట నీవే నా చెలి కళ్ళు మూసుకున్నా నీవేలే మరల కళ్ళు తెరుచుకున్నా నీ కలే నీవెనేనా నువ్వు లేకలేనా నిన్ను కలవని మరుక్షణమే గుండె చప్పుడు వినపడదు రేవతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ తనకి చెప్పడానికి ధైర్యం లేక మూకగా ఆరాధించాను. చివరికి నా ఆలోచనలో, నా ఊహల్లో రేవతితోనే బ్రతుకుతూ వచ్చాను. కానీ ఇప్పుడు రేవతి కేవలం ఊహ మాత్రమే. నా జీవితం ఎప్పటికీ నాది కాదని చెప్పేశావు. ఎందుకు ఎందుకు నా రేవతి నాకు కాకుండా చేశావు? నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను? రేవతి లేకుండా నేను ఎలా బ్రతకను? ఎలా బ్రతకను?
పాపం రేవతే సడన్ గా వేలికి ఉంగరం తొడిగి ప్రేమిస్తా ఉండాను, పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పేసరికి షాక్ ఇవి నా మీద కోపంగా ఉండదే. ముందు రేవతికి ఇదంతా ఒట్టి నాటకమే, నువ్వు బాధపడొద్దు భయపడొద్దు అని నన్ను అసహించుకోవద్దు, మనిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్సే, దయచేసి ఈ గండం గట్టెక్కేంత వరకు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు నటించు అని చెప్పాలా. ఆ. ఎవరు? నేను గౌతమ్నే. ఇన్నాళ్ళు మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్పకుండా అందరి ముందు చెప్తాడా? దీనికింతకింత ఏడ్పించాలి. అతని మీద కోపం ఉన్నట్టు, అతనితో మాట్లాడటం కూడా ఇష్టం లేనట్టు, మొహం కూడా చూడొద్దని ఏవేవో మాట్లాడేయాలి. చెప్తా. ఎందుకొచ్చారు? అది కాళ్ళకి మెట్టలు తొడగడానికి వచ్చారా? అబ్బబ్బే. మెడలో తాళి కట్టడానికి వచ్చారా? అయ్యయ్యో. అయ్యయ్యో అనుకోవాల్సింది నేను. ఇన్నాళ్ళు సరదాగా ఉంటే మనసులో సరసమైన ఆలోచనలు పెట్టుకొని సరదాగా ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే ఇన్నాళ్ళు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకొని మాట్లాడారో ఇప్పుడు అర్థమవుతుంది. రేవతి అది అబ్బే అలాంటిదేవి. అలాంటిదేం లేదు. నేను చాలా బుద్ధిమంతుణ్ణి. నేను నిన్ను నిజాయితీగానే ప్రేమించాను అని చెప్పాలనుకుంటున్నారా? అవన్నీ నమ్మడానికి నా పేరు వెర్రి వెంగళమ్మ కాదు, మువ్వ రేవతి. అది కాదు రేవతి, ఆ రోజు అంతమంది ముందు తల దించుకునేలా చేసేసారుగా. లేదు, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలా. ఏంటి? నా వేలికి ఎలాంటి సందర్భంలో ఉంగరం తొడగాల్సి వచ్చిందో అనా? ఎలాంటి సందర్భం అయితే ఏంటి? అసందర్భంగా అందరి ముందు అల్లకల్లోలంగా అలజడి సృష్టించి అమ్మాయి వేలికి అంగుళీకం తొడుగుతారా? ఇన్ని ఆలా? వెళ్ళండి. మీరు ఇంతవరకు చేసిన నిర్వాకం చాలు. దయచేసి వెళ్ళండి. అది కాదు, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా, లేకపోతే ఏం చెప్పొద్దు. దయచేసి వెళ్ళండి. రేవతి ప్లీజ్ ప్లీజ్. చెప్తే అర్థం కావట్లేదా? రేవతి ప్లీజ్ రేవతి. ఎన్ని ఊసులు నీతో సాగుతుండగా ఎందుకు ఊపిరాడదులే వింత భావమై, ఎన్ని ఊహలు నీవే తాకుతుండగా ఏమిటో గుండె సవ్వడిలో కుదురుండదే. ఎన్ని ఊసులు నీతో సాగుతుండగా
కనీసం గ్లాస్ పాలైనా తాగయ్యా. వద్దు. నువ్వు తినకుండా కడుపు మార్చుకుంటే ఎవరికి ప్రయోజనం? ఎవరికోసం నువ్వు పస్తులుండాలా? నీ కొడుకు బాగా కడుపు నిండా తిన్నాడు. ఆ రేవతి కూడా ఏదో తిన్నట్టుగానే ఉండాది. రోహిణి బాధపడతా సీరియస్ గా ఆలోచిస్తా అది కూడా కడుపు నిండుగా తినింది. వాళ్లే తిన్నప్పుడు నువ్వెందుకు పస్తులుంటావో నాకు అర్థం కాలా. నా బాధ నీకు అర్థం కాదు. వాడు ఉన్నట్టుండి మన నెత్తి మీద బండ పడేసినట్టు అయింది. అవును, వాడు రోహిణిని చేసుకునని గొడవ చేస్తాడని మనకి తెలుసు. కాని రేవతిని వీడు కల్లో కూడా అనుకోలా. ఏం చేయాలో అర్థం కావట్లే. రేవతి వాళ్ళ నాయనకి వెంటనే ఫోన్ చేసి పిలిపించి ఈ విషయం. కాని రేవతిని వీడు కల్లో కూడా అనుకోలా. ఏం చేయాలో అర్థం కావట్లే. రేవతి వాళ్ళ నాయనకి వెంటనే ఫోన్ చేసి పిలిపించి ఈ విషయం చెప్పేస్తాను. ఏమని చెప్తారు? నీ కొడుకు చేసిన ఘనకార్యం గురించి చెప్తావా? రేవతి వాళ్ళ నాయన నువ్వు స్నేహితులు. స్నేహితుడనే సనువుతో నమ్మకంతో రేవతిని మన ఇంట్లో పెట్టి చదివిస్తా ఉండారు. నిజానికి రేవతిని వాళ్ళు ఈడబెట్టి చదివిస్తామని చెప్పలా. వాళ్ళు హాస్టల్లో పెట్టి చదివిస్తావంటే వినకుండా మనం ఈడుండగా ఆడపిల్లని హాస్టల్లో ఎట్లా పెడతారని చెప్పి మనమైతే ఉద్ధరించేసేట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు నీ కొడుకు బాగా ఉద్ధరించినాడు. మన పేరు గొప్పగా నిలబెట్టేసినాడు. వాళ్ళొచ్చి అడిగితే ఏ సమాధానం చెప్తావయ్యా? ఏం మొహం పెట్టుకుని చెప్తావు? కానీ చెప్పకుండా ఎట్లా? ఇట్లాంటి విషయాల్లో ఆలోచించకుండా ఉన్న పళంగా ఏమీ చెప్పకూడదు. 2 రోజులు కొంచెం బాగా ఆలోచించి ఆ తర్వాత ఏం చేయాలనో ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు చెయ్యాల్సింది చేద్దాం. అంతవరకు ఈ విషయం రేవతి వాళ్ళ నాయనకి చెప్పొద్దు. జానకి కలగనలేదు రాముని పతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది. వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణము ఒక భార్య అన్నది శ్రీరాముని చిరయసమైనది. శ్రీరామ వరమిస్తే తిరులన్నీ నావి. మే మే రాతే తీమే తలుపా. మే రాతే ఏమే ఎంతసేపు తలుపు తట్టదే? ఏం చేస్తుండే ఇంతసేపా? పాట పాడుకుంటూ ఉన్నాను ఎవరితో? మీ మావతో.